హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. మీ పర్సన్ వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ పట్ల పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా తెలుసుకుందామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీకు అంటబడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. నెక్స్ట్ మనం 2-3 మెసేజెస్ కార్డ్స్ నుంచి చూద్దామండి. కార్డ్స్ తీసుకున్నాక రీడింగ్లోకి వెళ్దామండి. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ. ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. If I could go back in time, I would handle us differently. Painful memories. Next, cards తీద్దామండి. Know that whatever decision you made, it was the right one. You have many layers of truth to discover. You are an original soul. Let yourself follow your own heart. ఈ రీడింగ్ ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఈ కార్డు మనకేం చెప్తుందంటే, ఇద్దరు కూడా ఈ బంధం నుండి బయటికి రావాలి అని అనుకుంటున్నారండి. ఇద్దరు మనసులో అలానే ఉంది. మీ పర్సనల్ ఆలోచనలు అలానే ఉన్నాయి, మీ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. భావోద్వేగంగా విడిపోదాం అనుకుంటున్నారు. లేదంటే మీరు గతాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలి, ఈ గతం పట్టి పీడిస్తుంది, దీన్ని వదిలేసేయాలి, ప్రశాంతంగా బతకాలి అని ఫీల్ అవుతున్నారండి. ఆత్మశాంతి కోసం ముందడుగు వేయాలని అనుకుంటున్నారు పాజిటివ్గా. నెగిటివ్ ఏంటంటే, ఏదైతే గత సమస్యలతో బాధపడుతున్నారో ఆ బాధల నుంచి బయటికి రావాలి, ఆ బాధలన్నీ క్లోజ్ చేసేసుకోవాలి అని ఫీల్ అవుతున్నారు. మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారండి. మీ పర్సనల్ ఆలోచనే కాదు, మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారు.
ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు బాగా హార్ట్ బ్రేక్ అయ్యి ఉన్నారు, మీరు కానీ మీ పర్సన్ కానీ హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ ఇద్దరు లోపల ఇద్దరు చాలా గాఢంగా బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పాజిటివ్గా ఆలోచించుకుంటే మీ ఇద్దరికి ఒక రకంగా లెసన్స్ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మీకు ఏదైతే సమస్యలు జరిగినాయో దాని నుంచి ఒక పాఠం మీకు నేర్పింది అని మీరు అనుకుంటున్నారు, మీరు కానీ మీ పర్సన్ కానీ. అదే నెగటివ్ థింకింగ్ ఏంటంటే భావోద్వేగంగా మీ స్థిరత్వాన్ని కోల్పోతున్నారు అన్నమాట. ఆ సిచ్యువేషన్స్ ఏవైతే వస్తాయో మీకు జ్ఞప్తికి వచ్చినప్పుడు, గుర్తుకొచ్చినప్పుడు ఒక రకమైన విరక్తి భావం మీరిద్దరికీ కలుగుతుంది. ఒకప్పుడు ఈ బంధం చాలా గాఢమైన బంధం, ఒక పవిత్రమైన బంధం అని అనుకున్నారు. ఒకరికొకరు ప్రామిసెస్ కూడా చేసుకున్నారు. ఆ టైంలో మీకు నిజమైన ప్రేమ ఉంది ఇద్దరిలో. మీ పర్సన్ మీకు ఏమైతే ప్రామిసెస్ చేశారో అవి నిలబెట్టుకోలేకపోయారు. ఆయనలో, ఆ పర్సన్లో, ఆడవారు కానీ మగవారు కానీ నిజమైన ప్రేమ ఉందండి, పాజిటివ్గానే ఉన్నారు. కానీ వారిలో నెగటివ్ థింకింగ్ ఏంటంటే మీకు ఇచ్చిన కమిట్మెంట్, ప్రామిసెస్ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు అన్నమాట. ఇది ఒక రకమైన కార్మిక్ కనెక్షన్ లాగా కనిపిస్తుందండి. ఇద్దరు ఒకరికి ఒకరు ఆత్మ గుణపాఠం నేర్చుకున్నాం అని ఫీలింగ్ ఇద్దరిలో కలిగిందనమాట. ఈ కర్మ బంధం వల్ల మీకు స్పిరిచువల్గా గ్రో అవటానికి సహాయం చేసింది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే పాత తప్పులు పునరావృతం కాకూడదు, ఏదేదైతే గత గాయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయో అవి మరలా రాకూడదు అని ఇద్దరి మనసుల్లో ఉందండి. ఇప్పుడు మీ పర్సన్లో ఒక రియలైజేషన్ స్టార్ట్ అయిందనమాట. నిజమేంటి, అబద్ధమేంటి, అసలు ఎందుకు ఈ సమస్యలు వచ్చినాయి అనే అవగాహన వారిలో ఏర్పడింది. ఇప్పుడు అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు. తను పాజిటివ్గా మీతో కలవాలని కోరుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మీతో పాజిటివ్గా కలవాలి, హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో స్వీట్గా మూమెంట్ ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారు. ఇంకేమనుకుంటున్నారంటే ఆలస్యంగా గ్రహించడం వల్ల, తన తప్పులు ఆలస్యంగా గ్రహించడం వల్ల పశ్చాత్తాపడుతున్నారు. యు హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ, మీరు తన్నే ట్రిగ్గర్ చేస్తున్నారంట. మీరు వారిలో దాచిన బాధని, గాయాన్ని మేల్కొల్పుతున్నారంట. ఎందుకు మేల్కొల్పుతున్నారు మీరు? మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వారికి వారి బాధలు, వారు చేసిన తప్పులు వారికి కనిపిస్తాయి. వారిలో ఇంట్రోస్పెక్షన్ జరుగుతుంది కదా. ఇంకొకటి,
అది పాజిటివ్గా. ఇంట్రస్పెక్షన్ అంటే వారిని వారు జరిగిన తప్పులు గ్రహించుకొని తప్పులు తన తప్పు తను తెలుసుకోగలుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు క్వశ్చన్ వేసినప్పుడు అది పాజిటివ్గా ఉంటే తన తప్పులు తను తెలుసుకొని దాని ప్రకారం ఇది నా తప్పే, నేను ఇలా చేసి ఉండాల్సింది కదా అని అనుకోవచ్చు. అదే నెగిటివ్గా థింక్ చేసినట్లయితే ఈ పర్సను ఎమోషనల్గా తను డిఫెన్స్ చేసుకోవాలని మీతో మరలా గొడవలు పెట్టుకోవడం కానీ ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అలా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. వారు మీకు చెప్పలేని నిజాలు ఏవో చాలా ఉన్నాయంటండి. కొంత భయం వల్ల లేదంటే గిల్టీ వల్ల వారు మీతో షేర్ చేసుకోలేకపోయారన్నమాట. ఇంకా మీ పట్ల వారికి నిజమైన భావాలు స్ట్రాంగ్గా ఉన్నాయండి, పాజిటివ్గా ఉన్నాయి. వీళ్ళు నెగిటివ్ థింకింగ్ ఏంటంటే నెగిటివ్ కమ్యూనికేషన్ ఫాల్ట్ ఉంది మీ ఇద్దరి లోపల. వారు ఏం చెప్పాలనుకున్నది మీకు స్పష్టంగా చెప్పలేరు. దానివల్ల వారు బాధపడుతున్నారు. If I could go back in time, I would handle us differently. ఏదైతే సమస్యలు స్టార్ట్ అయినాయో అవి ఇప్పుడు జరిగినట్లయితే దాన్ని వేరే విధంగా హ్యాండిల్ చేస్తారని వారు అనుకుంటున్నారు. అంటే వారిలో పశ్చాత్తాపం స్టార్ట్ అయిందన్నమాట. వారు తప్పు చేశాము అని వారు అనుకుంటున్నారు. వారికి ఒక అవగాహన కలిగిందన్నమాట ఈ రిలేషన్షిప్ పైన. ఇప్పుడు వారు ఏం చేసింది ఏంటనేది వారికి ఒక అవగాహన కలిగింది. ఇప్పుడు రిగ్రెట్లో ఫీల్ అవుతున్నారన్నమాట. పెయిన్ఫుల్ మెమరీస్. గతం ఇప్పటికి కూడా తనని బాధిస్తుందండి. తన్నే కాదు, మిమ్మల్ని కూడా బాధిస్తుంది. ఇద్దరు గతాన్ని తలుచుకొని బాధపడుతున్నారు. గత స్మృతులు మదిలో మెదిలినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి వ్యక్తితో నేను మూవ్ అయింది అని చెప్పి బాధ కలుగుతుంది మీకు. తను మీ పర్సన్ హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారండి. ఇప్పుడు గతం నుంచి బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంది తనకి. పదే 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 గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ గత ఛాయలు. ఈ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తుందన్నమాట. ఇది మీరు విడిపోయారంటే అది మీ తప్పప్పులు కాదు. యూనివర్స్ మీకు గుణపాఠం, మీ తప్పప్పులు మీరు తెలుసుకొని మీలో రావాల్సిన ధైర్యం తీసుకురావడానికి ఈ విధంగా తీసుకొచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఇది డెస్టినీలో భాగమేనంట మీరు విడిపోవటం. మీరు ప్రశాంతంగా ఉండాలి. ఏవైతే జరిగినాయో మీరు పాఠాలు నేర్చుకోవడానికి జరిగినాయి కనుక మీరు బాధపడకండి. మీలో మార్పు కలిగించడానికి యూనివర్స్ చేసిందే విడిపోవడం అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్. అంటే మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మీరు బాధపడుతూ సహిస్తూ అలా అడ్జస్ట్ అయ్యారు. అలా అడ్జస్ట్ అయినప్పుడు మీరు కంటిన్యూగా బాధపడుతూనే ఉన్నారు. వారి పద్ధతిని మార్చుకున్నది లేదు. అందువల్ల ఇద్దరూ ఒకరు బాధపడుతూ ఒకరు సంతోషంగా ఉండటం చూడలేక యూనివర్స్ ఏం చేసిందంటే మీకు పాఠాలు నేర్పించాలి. ఎలా ఉంటే ఎలా మీ జీవితం సాఫీగా జరుగుతుంది అనేది
నేర్పించడానికి ఇలా విడిపోవడం చేశారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. యు హ్యావ్ మెనీ లేయర్స్ ఆఫ్ ట్రూత్ టు డిస్కవర్. తనలోని నిజమైన సెల్ఫ్ని తెలుసుకోవడానికి సమయం పడుతుంది కదా, ఆ సమయం ఇలా తీసుకోవట ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. తనలో తన తప్పులు తెలుసుకోవడానికి ఈ విడిపోవటం జరిగిందని చెప్పి చెప్తున్నారు అన్నమాట యూనివర్స్. యు ఆర్ యాన్ ఒరిజినల్, సో లెట్ యువర్ సెల్ఫ్ ఫాలో యువర్ ఓన్ హార్ట్ అంటున్నారండి. అంటే మీ సెల్ఫ్ వర్త్ గురించి మీదైన మార్గాన్ని మీరు లేదంటే తనదైన మార్గాన్ని అనుసరించాలి. వారిలో కానీ మీలో కానీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ పెరగాలి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. మీరేంటనేది మీకు తెలియాలి. యు ఆర్ నాట్ డన్, యు ఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. ఇది ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. కొత్త దిశలో మీ ఎదుగుదల స్టార్ట్ అవుతుంది, మీది కానీ మీ పర్సన్ది కానీ అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్. ఓవరాల్గా మనకి ఏమర్థమవుతుందంటే ఈ రీడింగు ఒక కార్మిక్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఒకప్పుడు ప్రేమతో నిండిన బంధం ఇప్పుడు విడిపోయింది. ఒకప్పుడు ప్రేమతో అన్యోన్యంగా ఉన్న బంధం ఇప్పుడు విడిపోయింది. విడిపోవటం వల్ల ఇద్దరు తమ లోపాలను, పాఠాలను మరియు ఆత్మ సత్యాన్ని తెలుసుకుంటున్నారన్నమాట. మీ ఇద్దరు ఒకరిలో ఒకరు ఇంకా బాధలో ఉన్నప్పటికీ రియలైజేషన్ స్టార్ట్ అయింది. మీకు కానీ మీ పర్సన్కి కానీ మీలో ఒక అవేకనింగ్ స్టార్ట్ అయింది. ఈ రియలైజేషను అవేకనింగ్ వైపు మీరు వెళ్తున్నారన్నమాట. మీలో ఎదుగుదల రావాలి, ఆత్మశాంతి కలగాలి, పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మరలా పునరావృతం కాకుండా ఉండాలి అని అనుకుంటున్నారు. మీలో నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయండి. ఇద్దరిలో గిల్ట్ ఫీల్ అవుతున్నారు, అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు, మీలో తెలియని బాధ. మీ రిలేషన్షిప్ ఈ విధంగా అవటానికి తెలియని బాధ. ఇలా అయిపోయింది, మా పరిస్థితి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి అదొక పెయిన్ అనుభవిస్తున్నారన్నమాట. ఇదండి ఓవరాల్గా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.